సంక్రాంతి సందడితో ఆర్టీసీ బస్టాండ్లు కోలాహలంగా మారాయి. పట్నం నుంచి స్వగ్రామాలకు వస్తూ ఉన్న వారి కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. రెగ్యులర్ వాటితో పాటు 12 స్పెషల్ బస్సులను ఏలూరు నుంచి ఏర్పాటు చేశామని అధికారులు అంటున్నారు. పండగల్లో పెద్ద పండగైన సంక్రాంతికి స్వగ్రామాలకు రావడం తమకెంతో ఆనందంగా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరు నుంచి అందిస్తారు. ఆర్టీసీ బస్టాండ్లో కూడా సంక్రాంతి సందడి నెలకొంది. పట్టణం వాసులు కూడా పల్లిబాట పడుతున్నారు. చూస్తే కనుక విజువల్ చూస్తే కనుక చిన్నపిల్లలతో కూడా వస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా వీటితో మాట్లాడారు. ఆర్టీసీ సంబంధించి ఏమంటే ఎలా ఉంది ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి కానీ ఎంతమంది స్పెషల్ బస్సులు వస్తున్నారు? ఇక్కడ 50 మంది వచ్చాం, 49 మంది ఏంటి ఫుల్ ట్రాఫిక్. హైదరాబాద్ ఫుల్ ట్రాఫిక్. స్పెషల్ బండేనండి. హైదరాబాద్ నుంచి జీడిమట్ల నుంచి వస్తున్నాం హైదరాబాద్. ఉన్నారు వీటితో మాట్లాడారు. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది సంక్రాంతికి సొంతూళ్ళకి రావడం? చాలా ఆనందంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. స్పెషల్ బస్సులు కూడా వేశారు, చాలా కంఫర్ట్గా తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉందండి. జగనన్న గారితో చేసుకుంటాం ఈసారి పండగ. ఇక్కడ ఉంటాను మియాపూర్లో, ఫైర్ ఫైటింగ్ చేస్తాం. ఎస్ఐఎస్ కంపెనీ. కొంచెం బాగా అనిపిస్తుంది. ఆ ఫీల్ తెలుస్తుంది మా ఊరు వస్తున్నప్పుడు మాకు. కొంచెం ఆ వైబ్స్ ప్రతి సంవత్సరం వస్తారు. బాగానే అనిపిస్తుంది సార్. హైదరాబాద్ నుంచి. సొంతూరులోకి వచ్చినప్పుడు సొంతూరులాగా ఉంటుంది. అది ఒక హ్యాపీ. సొంతూరు కాదు, మా అన్నయ్య ఊరు. చాలా హ్యాపీగా ఉంది. ఈ సంవత్సరం వాళ్ళు పిలిచారని వస్తుంది. ఎప్పుడు హైదరాబాద్లోనే ఉంటాం. ఈ సంవత్సరం వచ్చాం. ఈ సంవత్సరం మా అబ్బాయితో వచ్చాం. హ్యాపీగా ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇది మాది శ్రీపరి పక్కనే, మాదేపల్లి ఏలూరు పక్కన. పండగకి హాలిడేస్కి ఎంజాయ్ చేద్దామని వచ్చాము అంతే. వస్తానండి. ఈసారి బాగుందండి, పర్లేదు. అంటే అసలు బస్సులేం ఖాళీ లేవు అసలు. ఇప్పుడు హైదరాబాద్లో మేము 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం మేము సంక్రాంతి పండుగ కంపల్సరీ ఏలూరు వస్తాం. మేము ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏమున్నా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకి మాత్రం కంపల్సరీ వస్తాం. చాలా ఆనందంగా ఉంటుంది. మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి హ్యాపీగా ఉండటం కోసం అని మా ప్రభుత్వం కూడా అన్ని బస్సులు సౌకర్యాలు అన్నీ బాగానే చూస్తున్నాయి అన్నీ రావడానికి. మామూలుగా రెగ్యులర్గా తిరిగే బస్సులు కాకుండా 12 బస్సులు అదనంగా హైదరాబాద్కు పంపడం అయింది. ఇది దాదాపు ఈ 3 రోజుల నుంచి అదనంగా తిప్పుతుంది. డిమాండ్ బట్టి ఇంకా పెంచాము. అదేవిధంగా వేరే రూట్లో ఉన్నా కూడా తీసి హైదరాబాద్ అదనంగా 3 ఇంద్రా బస్సులు కూడా డైరెక్ట్ విజయవాడ పంపించి విజయవాడ నుంచి ఎంజీ బస్సు అంటే మొత్తానికి 15 బస్సులు హైదరాబాద్ స్పెషల్ తిప్పుతున్నాం మొత్తం. విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి సంబంధించి కానీ హైదరాబాద్ నుంచి వచ్చే ఛార్జెస్ కానీ ఎలా ఉంది? బస్సు సంబంధించి ఎలా ఉంది? మొత్తం నార్మల్, మొత్తం అన్ని ఛార్జెస్ అంతా కూడా నార్మల్గానే ఉంది. ఎటువంటి రూపాయి అదనం కూడా తీసుకుంటా లేదు. నార్మల్ ఫీరే వసూలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. వీరు కూడా ఒకటే స్పష్టం చేసుకోవాల్సింది. ఆర్టీసీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా చూస్తే కనుక 12 ప్రత్యేక బస్సులు కూడా వేసామని చెప్పి అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు స్వగ్రామాలకు వస్తున్నటువంటి వారు కూడా పండగ చేసుకునేందుకు 3 రోజుల పాటు ఇక్కడ గోదావరి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించేందుకు స్వగ్రామాలకు రావడం తమకు చాలా ఆనందంగా ఉందని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు నుంచి.